హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఆగస్ట్ 23వ తేదీన రేవ్ అనే చిత్రం విడుదలవబోతుంది. సో ఈ చిత్రానికి సంబంధించిన టీం అయితే మన దగ్గర ఉన్నారు. సో చాలా కష్టపడి 4 ఇయర్స్ అయితే షూట్ అనేది జరుపుకున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే సముద్రంలో స్టెంట్లు కావచ్చు, అలాగే ఫైట్స్ కావచ్చు, సో ఇవన్నీ ఆసంగా ఉన్నాయి. రిలీజ్ అవ్వకముందే ఒక మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. సో ఈ టీంతో కొన్ని విషయాలు అనేవి మనం అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ రేవ్ మూవీ అనేది విడుదలవ్వకముందే ఒక మంచి టాక్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించినది మీకు చెప్పగలరా? అంటే దేని చూసుకొని ఏ బేస్ చేసుకొని ఇది యాక్చువల్గా దీంట్లో ఉన్న కంటెంట్ చాలా బాగుందండి. అందరూ మేము ఎవరైతే చేసామో చాలా మందికి అందరికీ ఇది చెప్పి, సో మేమైతే ఒకటైతే ప్రామిస్ చేయగలం, 2 hours అందరినీ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తాం. సో అదైతే చెప్పగలుగుతున్నాం. సో ప్రేక్షక దేవుళ్ళే ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ చేయాలి ఏంటనేది. బట్ ఒక అద్భుతమైన కంటెంట్ అయితే తీసాం, ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హీరో వంశీ అన్నమాట. సో ఫస్ట్ పిక్చర్ ఇదైతే కనుక సో తనకైతే మనం ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పండి. ఈ రేపు మూవీ అనేది చాలా నచ్చుకోవాలి మేము మనస్ఫూర్తి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఈ రేపు మూవీ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా? నేను సినిమా చూసాను. నేను దీని ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్నమాట. సో నాకు మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, యాక్చువల్ గా గంగపుత్రులు పడే కష్టాలు ఒక పీరియాడిక్ మూవీ లాగా ఉంది ఇది. అంటే పోస్ట్ మోటార్ బోట్స్ వచ్చాక ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళ గ్రామాల్లో మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఆ బ్యూటిఫుల్ ఎమోషన్స్ చాలా బాగా కవర్ చేశారు. ఇంకా ఏం నచ్చింది సార్? మీరు మూవీ చూసారని చెప్పారు, ఎందుకంటే ఏమైతే చూడలేదు, అంటే మేము కూడా వెయిట్ చేస్తున్నాం చూడడానికి. దాన్ని ఫస్ట్ కట్ అంటారు. సో ఫస్ట్ కట్ చూస్తుంటే ఎట్లా ఉంది, ఏమనిపించింది అంటే మూవీ ఇస్ గోనా బి ఏ సూపర్ హిట్. అండ్ డెఫినెట్ గా ఇందాక చెప్పినట్టే గ్యారంటీ చెప్తా, ఫస్ట్ హాఫ్ నచ్చకపోతే ఐల్ బి ద గ్యారంటీ. అంత బాగుంది మూవీ. అండ్ ఈ మూవీని చూసేటప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే, ఆర్జీవి గారి ఒక 2-3 హిట్ మూవీస్ ని మిక్స్చర్ లో వేసి తిప్పితే ఎట్లాంటి ప్రోడక్ట్ వస్తుందో అంత జబర్దస్త్ ప్రోడక్ట్ వచ్చింది. అంటే ఎంత న్యాచురల్ ఉన్నాయంటే, ఇట్లా ఫైట్ కొడుతూ అంటే డిస్కా డిస్కా అన్న సౌండ్లు అట్లాంటివి కాకుండా, ఓ ఇద్దరు మనుషులు నార్మల్ గా కొట్లాడుతున్న ఒక సినిమాటిక్ ఫీల్ ఎట్లా రావాలో అది ఈ మూవీలో చూడొచ్చు. తో డైరెక్టర్ చాలా కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు అందరు కొత్త వాళ్ళు. పర్టికులర్ గా ఈ అబ్బాయి యాక్టింగ్, మన వంశీ యాక్టింగ్, ఇద్దరు యాక్టింగ్ చూస్తుంటే ఈ అబ్బాయి నెగిటివ్ షేడ్ ఉన్న యాక్టింగ్, ఈ అబ్బాయి ఇదేమో పాజిటివ్ షేడ్ యాక్టింగ్. నేను ఫస్ట్ చూసి వీళ్ళ ఏదన్నా మంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారేమో అనుకున్నాను. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఎటువంటి యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ద వే మీకు అక్కడ క్యారెక్టరే కనిపిస్తాడు. నేను ఇందాక వచ్చి ఆ అబ్బాయి పేరు తెలియదు, నేను భూషణం ఎవరు అని అడుగుతున్నా, కానీ నేను ఆ అబ్బాయి పేరుతో అడగట్లేదు. సో ఈ క్యారెక్టర్స్ అంత బాగా రిజిస్టర్ అవుతాయి. సో ఇది నేను ఒక నార్మల్ ఆడియన్స్ గా చెప్తున్నాను. నేను ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ రేవ్ అన్నట్టు కాకుండా, ఒక నార్మల్ గా ఒక కామన్ మ్యాన్ ఒక మూవీ చూస్తే వాడికి వచ్చే థాట్ ప్రాసెస్ లో ఉండే మాట్లాడుతున్నాను. ప్రతి మూవీలో క్లైమాక్స్ వచ్చే కొద్ది ఎంతో కొంత అయితే ఎమోషన్ అయితే కనుక పండిస్తారు అనమాట డైరెక్టర్స్. సో ఇందులో మీకు ఏమనిపించింది? నాకు రైట్ ఫ్రమ్ ది డే వన్ దిస్ ఇస్ ఇమోషన్ డ్రివెన్ మూవీ. మీకు అందులో ఉన్న క్యారెక్టర్స్ కనిపిస్తారు, గంగపుత్రులు పడే సమస్యలు కనిపిస్తాయి. అంతేగాని మీరు ఇది సీట్ లో కూర్చున్నాక మీరు ఇది సినిమా లాగా చూడరు. అంటే అబ్బా ఇప్పుడు పాట వస్తుంది, ఇప్పుడు కామెడీ సీన్ వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఫైట్ వస్తుంది, ఆ మైండ్ సెట్ నీకు ఫస్ట్ 10 నిమిషాల్లోనే తీసి పడేస్తారు డైరెక్టర్. అంత బాగా చేశారు. అండ్ ఈ మూవీ ఈ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్ మురళీ గారు, ఇంకా మన రాంబాబు గారు, నవీన్ గారు. సో వాళ్ళు గ్రాండ్ లుక్ లా కాకుండా, అంటే ఆర్టిఫిషియల్ సెట్స్ లాగా కాకుండా, ఏదో మన ఇంట్లో అయ్యేది, మన ఇంటి దగ్గర ఉన్న గంగపుత్ర కాలనీలో అయ్యేటట్టు అనిపిస్తుంది అనమాట. అంటే రేవ్ కు దగ్గరగా ఉన్న గంగపుత్ర కాలనీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఖాసియత్, సో ఆ టేకింగ్ కానీ, ఆ డిఓపి కానీ, ఆ టేకింగ్ కానీ, అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ. సో ఒక్కసారి సినిమా చూసి వచ్చిన తర్వాత మీరు ఈ ఆర్టిస్టులని, ఈ స్టోరీని, దీన్ని ఓన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఒక సినిమాకు హీరో ఎంత ఇంపార్టెంట్, విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడైతే ఈ రేవ్ టీమ్ అయితే విలన్ అయితే ఉన్నారు మనతో. సో వారిని అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. హాయ్ సార్, ఇప్పుడు మీది ఇది ఫస్ట్ మూవీ. ఇప్పుడు విలన్స్ అంటే చాలా ఇప్పుడు
ఓల్డ్ మూవీస్ లో కావచ్చు, మూవీస్ లో కావచ్చు, ఒక విలనిజం అనేది మనము చూస్తుంటాం సినిమాలో. ఇందులో ఎలా ఉంది ఈ క్యారెక్టర్? యాక్చువల్ రిఫరెన్స్ తీసుకుందాం అన్నా సరే ఎక్కడ ఉండదు, చాలా కొత్తగా క్రియేట్ చేశాడు మరి. ఓకే మరీ ఓల్డ్ లోకి వెళ్ళి మేము యాక్ట్ చేసాం. ఓకే. ఇంతకు మించి మేము ఇంక్లూడెడ్ కానీ సినిమా చూస్తే భయపడతారు ఈయనంది. సో ఇక్కడ Definitely చూసుకున్నట్టయితే విలన్ లాగా కనిపించలే నాకైతే గనక, ఒక కమెడియన్ లాగా ఏదో జోగెల్ గా ఒక ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నారు. మరి మూవీలో ఎలా ఉండబోతున్నాడో మనమైతే August 23 అయితే ఖచ్చితంగా మూవీకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూద్దాము. బాయ్ బాయ్. బాయ్ బాయ్, థ్యాంక్స్ అండి.